హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? మన 2 రాష్ట్రాలకి నిలబెట్టిన ఈ టాలెస్ట్ గణేష ఎక్కడా అనుకుంటున్నారా? ఇది అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్లోని 126 అడుగుల విగ్రహం అండి. ఇదైతే మటుకు చూడటానికి చాలా బాగుంది. ఈ ఏఐ వీడియో కూడా చాలా బాగుంది కదా. ఈ గణేష వచ్చేసి 1,00,000 చీరల గణేష అండి. గాజువాక లాస్ట్ టైం బెల్లం గణేష పెట్టారు కదా, వాళ్ళే పెట్టారండి. చాలా బాగుంది. అండ్ ఈ గణేష వచ్చి లాస్ట్ టైం చాక్లెట్ గణేష పెట్టారు కదా బీచ్ రోడ్లో, అక్కడ 2,000 కేజీల జర్మన్ సిల్వర్తో ప్రిపేర్ చేశారండి. ఈ సిల్వర్ గణేష చూడటానికి చాలా బాగుంది. అండ్ ఈ 25 తలల గణేశాన్ని కూడా మన వైజాగ్లోనే పెట్టారండి. చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ గణేష విగ్రహాలు. ఈ ఇయర్ అయితే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో రెడీ చేశారండి. ఈ 25 తలల గణేష చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి చాలా హైలైట్ అయిందండి. అలాగే మనకి ఈ ఇయర్ వచ్చేసి ఈ కళ్ళు ఇలాగా బ్లింక్ చేసే గణేష ఉన్నారు కదండి, ఇది మనకి విశాలాక్షి నగర్లోని అంటే టెనెడీ పార్క్ దగ్గర విశాలాక్షి నగర్లోని ఈ గణేశాన్ని అయితే పెట్టారండి. ఇది కూడా చూడటానికి జనాల్ని మంచిగా అట్రాక్ట్ చేసిందండి. ఈ గణేష బొమ్మ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ ఐస్ బ్లింక్ చేసే గణేష. మీరు ఎంతమంది ఈ గణేశాన్ని, ఈ టాలెస్ట్ గణేశాన్ని చూసారా లేదా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ మనకి మాధవదారిలో చూసారు కదండి ఈ 10 తల గణేష, ఇది చాలా పెద్దగా బాగుందండి. మరి నిమజ్జనం టైంలో బయటికి తీస్తారా అక్కడే చేస్తారా అన్న విషయం అయితే తెలియదు, కానీ బొమ్మ అయితే మటుకు చాలా పెద్ద బొమ్మ అండి. 10 తలలతోని చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. ఇది వచ్చేసి మనకి మాధవదారిలో ఉన్నదండి. ఈ బొమ్మ అయితే మటుకు ఎవరైనా చూడాలనుకుంటే మటుకు కంపల్సరీ మాధవదార విజిట్ చేయండి, అక్కడ మీకు ఈ బొమ్మ మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ పడవ గణేష వచ్చేసి మనకి సింహాచలం వెళ్ళే రూట్లో ఉన్నదండి. సింహాచలం గోశాల ఉంది కదా, అక్కడికి ఆ వెళ్ళే దారిలోనైతే ఈ పడవ గణేష అయితే జనాల్ని మంచిగా అట్రాక్ట్ చేస్తుందండి. బాగుందండి, కొత్త కాన్సెప్ట్ ఈ పడవ గణేష. ఇప్పటి వరకు అయితే మనం చాలా కాన్సెప్ట్స్ చూసాం, కానీ ఈ పడవతో అయితే మటుకు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ బుజ్జి బాల గణేష ఎక్కడో తెలుసా మీకు? ఇది మురళీనగర్లో అండి. చాలా ముద్దుగా ఉన్నాడు ఈ బుజ్జి బాల గణేష. మీకు చూడాలనిపిస్తుందా? అయితే మటుకు తప్పకుండా వెళ్ళి చూడండి. మన కోసం మన గణేష అక్కడి నుంచి వచ్చినప్పుడు మన వైజాగ్ వాసులు వెళ్ళి చూడాలి కదా.